ముందుగా క్షమించాలి, ఆలస్యంగా వచ్చినట్టు. నేను 11:30కి ఇక్కడికి రావాలి వాస్తవంగా. సో మా మదర్కి సంబంధించి హెల్త్ ఇష్యూ మీద కొంతమంది డాక్టర్స్ ఇంటికి రావడం వల్ల నేను ఇంట్లో ఉండాల్సి వచ్చింది. మదర్ దగ్గర నా డాక్టర్స్ ఇంట్లో ఉన్నారు కాబట్టి వారు వెళ్ళాక నేను బయలుదేరి వచ్చాను. కాబట్టి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో అందరికీ మన్నించాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా అందరికీ శుభాకాంక్షలు. అయితే ఇవాళ ICAR కింద మనకు కొత్తగా మెర్కా అనేటువంటి ఒక కమర్షియల్ పరిశోధన సంస్థ ఏర్పాటు చేసుకోవడం అనేది ఏదైతే రైతులందరికీ కూడా ఒక శుభ పరిణామం. ముందుగా ఈ కార్యక్రమానికి వేదిక మీద ఆశించినటువంటి పెద్దలు, మరి వేళ ప్రారంభమైనటువంటి నెర్కాకు ఇప్పటి వరకు CTRI డైరెక్టర్గా ఉన్నటువంటి శేష్ మాధవ్ గారు ఈ రోజు నుండి నెర్కాకు డైరెక్టర్గా బాధ్యత వహిస్తున్నటువంటి శేష్ మాధవ్ గారికి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ క్రాప్ సైన్స్ ICAR TR శర్మ గారికి, అదేవిధంగా డాక్టర్ మేరా గారికి, బీజేపీ జాతీయ నాయకులు, మాజీ శాసనమండలి సభ్యులు, పెద్దలు, రాజకీయాల్లో ప్రోత్సహించి మేము ఈనాడు ఈ బాధ్యతలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడైనటువంటి సోమ్ వీర్రాజు గారికి, వేదిక మీద ఆశీనులైనటువంటి భారతీయ కిసాన్ సంఘ్ బాధ్యులు శ్రీ కుమార్ స్వామి గారికి, వేదిక మీద ఉన్నటువంటి రైతులందరూ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నా. వాస్తవంగా ఒక 5-6 రోజుల క్రితం నేను రాజమండ్రిలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి దిగినప్పుడు శేష్ మాధవ్ గారు నన్ను ఈ కార్యక్రమానికి మీరు రావాలి తప్పనిసరిగా అని ఆహ్వానించడం జరిగింది. మేడం పురంధేశ్వరి గారు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. పార్టీకి సంబంధించినటువంటి వేరే కార్యక్రమంలో ఆవిడ ఇన్వాల్వ్ అవడం వల్ల రావడం లేట్ అవుతుంది. కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లో నేను మిస్ అవ్వకూడదు అనేటువంటి దాంతో నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఏదైతే ICAR కింద దేశంలో దాదాపు అన్ని పంటలకి సంబంధించి వారి ఉత్పత్తుల్ని పరిశోధన చేసి రైతుల్ని ముందుకు నడిపించడం కోసం దాదాపు 103 సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి ICAR కింద. అందులో CTRI ఒకటి. ఈ CTRI దాదాపు 75 సంవత్సరాల క్రితం ఈ రాజమండ్రిలో నెలకొల్పబడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే టొబాకో రైతులకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఒక ప్రతిష్టాత్మక సంస్థ CTRI ఈ ప్రాంతంలో మనంతా గర్వించదగినటువంటి సంస్థ. అయితే దీన్ని మరింత విస్తృతంగా దీని పరిధిని విస్తరించాలి. టొబాకోలో పరిశోధన చేసి టొబాకో ఉత్పత్తులను మనం పెద్ద ఎత్తున ముందున్నప్పటికీ కూడా
టొబాకో వాడకంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అదే ప్రభుత్వం మళ్ళీ టొబాకో వాడకాన్ని కూడా ప్రమాదం అని చెప్తుంది కాబట్టి దీన్ని మరిన్ని పంటల్ని దీని పరిధిలోకి తీసుకుని వచ్చి దీన్ని విస్తృతపరచాలనేటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఆలోచనలో భాగంగా ఇప్పుడున్నటువంటి టొబాకోతో పాటు ఏదైతే మిర్చి, పసుపు, ఆముదం, అశ్వగంధ కలిపి 5 పంటల్ని కలిపి ఇవాళ నెర్క అనేటువంటి పేరుతో మనం ఇవాళ కొత్తగా ఈ సంస్థని ప్రారంభించుకోవడం జరిగింది. సిటిఆర్ఐ పరిధి పేరు మార్చి మరింత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ కమర్షియల్ అగ్రికల్చర్. ఒక పంటకు ఉండేటువంటి సంస్థని మరొక పేరుతో ఇవాళ దాని పరిధిలోకి 5 పంటలను తీసుకురావడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. ఈ అవకాశాన్ని మనం అంతా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం. అది శేషమాధవ్ గారు మొన్న ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు చాలా విషయాలు చెప్పారు దీనికి సంబంధించి యాక్టివిటీ మీద. నాకు పెద్దగా దీని మీద ఆయన మాట్లాడే వరకు నాకు కూడా పెద్దగా అవగాహన లేదు. ఈ విధంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం యొక్క ఆలోచన రైతుల యొక్క ఆదాయం ఏదైతే ఉందో దాన్ని పెంచాలి, దాన్ని రెట్టింపు చేయాలనేటటువంటి ఆలోచనతో భారత ప్రభుత్వం తీవ్రంగా చర్యలు తీసుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలి. అది ఏ రైతైనా కావచ్చు, వరి కావచ్చు, పసుపు కావచ్చు, మిర్చి కావచ్చు అనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా రైతుల యొక్క ప్రయోజనాల కోసం అనేక చర్యలు తీసుకున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. రైతుల కోసం, రైతుల శ్రేయస్సు కోసం అన్ని పంటలకి కూడా అనేకమైనటువంటి ప్రోత్సాహకాలు ప్రకటించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేది మనం అందరూ కూడా గమనించాలి. దయచేసి ఏదైతే ముఖ్యంగా పంటలకు వాల్యూ ఎడిషన్ అంటే దీన్ని ఏదైతే మనకు ఉన్నటువంటి ప్రొడక్టివిటీ ఉన్నదో భారతదేశంలో దాదాపు అన్ని పంటలు కూడా ఉన్నప్పటికీ కూడా కొన్ని దురదృష్టం ఇక్కడ వాల్యూ ఎడిషన్ చేసేటువంటి పరిజ్ఞానం రైతులకు లేకపోవడం వల్ల మన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మన ఉత్పత్తుల్లో కొన్ని విదేశాలకు వెళ్ళి ఎగుమతి పోయి అక్కడ వాల్యూ ఎడిషన్ని అంటే విలువని జోడించుకుని విలువ ఆధారిత అక్కడ వాల్యూ ఎడిషన్ చేసుకుని తిరిగి మనకి ఇంపోర్ట్ అవుతున్నటువంటి సంగతి మనంతా కూడా గ్రహించాలి. కాబట్టి ఇందాక డైరెక్ట్గా చెప్తున్నారు వాల్యూ ఎడిషన్ ఇవాళ భారతదేశంలోనే చేయాలి అనేటువంటి తలంపుతో భారత ప్రభుత్వం ఉన్నది. దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని కూడా డైరెక్ట్గా చెప్తున్నారు. ఉదాహరణకి పసుపు, మిరప సాగులో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పెద్ద ఎత్తున సాగు చేస్తారు. మనకు భారత ప్రభుత్వం పసుపు బోర్డు కూడా నాకు తెలిసింది తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి సంగతి మీరు అంతా కూడా మనందరికీ కూడా తెలుసు. ధర్మపురి అరవింద్ గారు కృషి కారణంగా పసుపు బోర్డుని బహుశా నిజామాబాద్లో అనుకుంటా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా అలాగే ఆముదం ఉత్పత్తిలో భారతదేశం మొదట్లో ఆముదం ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉన్నది. కానీ అదేవిధంగా ఆముదాన్ని కూడా మళ్ళీ భారతదేశం దిగుమతి చేసుకుంటా ఉంది. ఎందుకు ఇక్కడ ఉత్పత్తి బాగా ఉంది, మళ్ళీ మనం దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే వాల్యూ ఎడిషన్ ఆధారితం మన దగ్గర లేకపోవడం వల్ల బయట రాష్ట్రాలకు బయట దేశాలకు పోయి మళ్ళీ అక్కడ వాల్యూ ఎడిషన్ చేసుకుంటే మళ్ళీ మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ రకమైనటువంటి వ్యవస్థ నుంచి సిస్టమ్ నుంచి బయటికి రావాలనేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ ఏదైతే మిర్చి కానీ ఆముదం కానీ ఉత్పత్తులు ఇక్కడే వాల్యూ ఎడిషన్ చేసుకుని బయటకు వెళ్ళేటువంటి చర్యలు భారత ప్రభుత్వం చేపడతాం. కాబట్టి ఇవాళ ఏదైతే ఈ స్థాయిలో ఉన్నదో
ఏదైతే సిటిఆర్ఐ సంస్థ ఉన్నదో దాన్ని వేళ దాని పరిధిని విస్తృతపరిచి ఇందాక యశ్వంత్ గారు ఉన్నారు, టొబాకో బోర్డు చైర్మన్, మాకు మంచి మిత్రులు. ఆయన పేరు నేను చెప్పడం మర్చిపోయాను. యశ్వంత్ గారికి కూడా స్వాగతం పలుకుతూ, ఇప్పుడు ఏదైతే సిటిఆర్ఐ పరిధిని విస్తరించి ఇంకో 4 పంటలను జోడించి నెర్కా పేరుతో ఏర్పడినటువంటి నూతన సంస్థ వల్ల దీని తాలూకు సేవలను ఇక్కడ ఉన్నటువంటి రైతులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనేటువంటి ఆకాంక్షను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఇటువంటి సంస్థల యొక్క సేవలను మనం ఉపయోగించుకోవాలి. ఒక మంచి డైరెక్టర్ ఉన్నారు ఈవేళ, నిరంతరం దీనికోసం పరితపించేటటువంటి. ఎందుకంటే నాకు ఆయనతో మాట్లాడినటువంటి ఒక అరగంటలోనే ఆయన ఎంత తాపత్రయపడుతున్నారు ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక తపన నాకు ఆయనలో కనిపించింది. కాబట్టి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఈ నెర్కా యొక్క సంస్థను సేవల్ని ఉపయోగించుకోవాలనేటువంటి విషయాన్ని ముందు ఉంచుతూ రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ఈ సంస్థ ఉన్నదో దేశంలోనే ఒక ఉత్తమమైనటువంటి సంస్థగా పేరు పొందాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. Thank you so much, sir, for your very, very valuable address and kind presence. Now I request the director. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కేంద్ర మంత్రి శ్రీ భూపతి శ్రీనివాసరాజు గారు వారి ఇంట్లో సమస్య ఉన్నప్పటికీ మాకు ఇచ్చిన మాట ప్రకారము ఈ అవతరణ దినోత్సవానికి వచ్చినందుకు మా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇప్పుడు ఈ రోజు నుంచి నెర్కా ఫ్యామిలీ అంతా కూడా మీకు చాలా రుణపడి ఉంది సార్. మీరు చాలా క్లుప్తంగా చెప్పినప్పటికీ మొత్తం మీరు దాని సారాంశం చాలా చక్కగా చెప్పారు సార్. మొత్తంగా దేశంలో మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో చెప్తున్నట్టు రైతులకి ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే ఓన్లీ పండించిన పంటనే కాకుండా పండించే పంటకి ఎంత మనము ఆదాయాన్ని ఇవ్వడం, అంటే డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్, అది చేయడానికి దిశలో ఈ సిటిఆర్ఐ నుంచి నెర్కా రూపాంతరం చెందిందండి. దాంట్లో డెఫినెట్గా మాకు మిగతా పొగాకుతో పాటు 4 క్రాప్స్ కూడా వాల్యుడేషన్కి పోస్ట్ హార్వెస్ట్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీరు చెప్పినట్టు మేము టెక్నాలజీస్ ఇక్కడ పోస్ట్ హార్వెస్ట్కి వాల్యుడేషన్కి టెక్నాలజీస్ తయారు చేస్తున్నాము. ఆ టెక్నాలజీని మేము కంపెనీస్కి లైసెన్స్ ఇవ్వడము, కంపెనీస్ నుంచి మళ్ళీ కమర్షియలైజ్ చేయడము, ఇలాంటి ప్రాసెస్లో ఆల్రెడీ 2 సంవత్సరాలు జరిపాము. కొన్ని ఆల్రెడీ ప్రొడక్ట్స్ కొన్ని ఉత్పత్తి చేశాము. మేము ఇప్పుడు ఆ ఉత్పత్తులు కూడా మీకు కొన్ని చూపిస్తాము. అలాగే ఆముదంలో మీరు అన్నట్టు ఆముదము మనము 7,000 కోట్లు ఆముదం ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ మళ్ళీ 9,000 కోట్లు మళ్ళీ దిగుమతి చేసుకుంటున్నాం వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్. సో ఇలాంటి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఏదైతే దిగుమతులను మనం సబ్స్టిట్యూట్ చేయగలుగుతామో అప్పుడు మనము భారత ప్రభుత్వము ఆశించినట్టు మన నరేంద్ర మోడీ గారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు విజన్ ఉన్నట్టు వికసిత భారత్లో ఒక 1 ట్రిలియన్ ఎకానమీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో రావాలంటే కంపల్సరీ మేము మరింత కృషి చేస్తామని చెప్పి మీకు మనవి చేసుకుంటున్నాము. అలాగే ఈ సంస్థలో మేము కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాము. అది మీకు మళ్ళీ నేను ఒక లిఖిత రూపంలో మీకు ఇస్తాను. దానికి కొన్ని సపోర్ట్ ఫ్రమ్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, అలాగే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, నబార్డు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అగ్రి ఇంక్యుబేటర్ కూడా తేవాలని చెప్పి ఇక్కడికి ప్రోత్సాహక అంకురోత్పత్తి అంటే స్టార్టప్స్ని డెవలప్ చేసేందుకు కూడా ఇంక్యుబేటర్ తేవాలని చెప్పి కృషి చేస్తున్నాము. సో ఐ రిక్వెస్ట్ యూ ఫ్రమ్ ఆల్ బిహాఫ్ ఆఫ్ నెర్కా ఫ్యామిలీ that I need a support from the government of India, which is supporting already, but we want to support more so that ee region lo ma yokka presence no ee region lo kaakunda throughout India lo institute presence number 1 ga raboye rojullo untadani cheppi manavi cheskunటూ
మీరు అంత టైట్ షెడ్యూల్ ఉన్నప్పటికీ మాకు టైం ఇచ్చినందుకు, మా టైం ఇచ్చి మా ఫంక్షన్కి గ్రేసింగ్ అకేషన్ ఫర్ దాట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అలాగే సోము వీరాజు గారు కాతేరు వాస్తవ్యులు, వారికి పొగాకు గురించి కంప్లీట్గా అవగాహన ఉంది. పొగాకులో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, పొగాకుల గురించి మంచి కంప్లీట్ అవగాహన ఉంది. అలాగే మా యశ్వంత్ గారు చైర్మన్ టొబాకో బోర్డ్, ఈజ్ దేర్ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ ద మార్నింగ్ అండ్ ఆల్సో ఈజ్ సపోర్టింగ్ ఎక్స్టెండింగ్ సపోర్ట్ ఇన్ ఆల్ ద టొబాకో సెక్టర్. అలాగే భారతీయ కిసాన్ సంఘ్ నుంచి అండ్ ఆల్సో మా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ మెంబర్ సింహాద్రి గారు ఉన్నారు ఇక్కడ, ఆయన మా ఐఎంసీ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ మెంబరు. అలాగే కుమార్ స్వామి గారు ఉన్నారు, అలాగే చాలామంది రైతులు ఉన్నారు. సో వారందరికీ చెప్పేది ఏంటంటే, భారతదేశంలో 103 ఇన్స్టిట్యూట్ ఉన్నప్పటికీ అన్ని ఇన్స్టిట్యూట్లు కూడా దాదాపుగా 90% ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఓన్లీ ప్రొడక్షన్లో పనిచేస్తున్నాయి. కానీ మేము ప్రొడక్షన్ తర్వాత ఏం చేయాలి, పోస్ట్ ప్రొడక్షన్ ఏం చేయాలి, అలాగే విలువ ఆధారిత క్వాలిటీ అడిషన్ ఏం చేయాలన్న దిశగా మేము పనిచేస్తున్నాం. అది రానున్న రోజుల్లో మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. డెఫినెట్గా ఈ ప్రాంతానికి మా ఇన్స్టిట్యూట్ ఒక ఏదైతే రాజమండ్రిలో గోదావరి ఎలాగో ప్రసిద్ధో అలాగా మేము కూడా డెవలప్ కావాలని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ సభకు ఇచ్చేసిన మంత్రి గారికి మరియు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.